Screen is visible, right? Good morning, bro. Yeah, it is visible. Yes. See now. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎలా రన్ అవుతుంది ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా బిల్ట్ అయింది అనే దాన్ని కొంచెం థియరీ రాస్తాను నేను ఇక్కడ. అది మీరు నోట్ చేసుకోండి, కొంచెం సింపుల్గా అర్థమవుతుంది. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా సంథింగ్ కాల్డ్ యాజ్, ఇక్కడ చూడండి, ఇది ఎవ్రీథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ అన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని ఉంది. అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఉన్నదే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేర్ అని ఒక ఫంక్షన్, ఏది వేరియబుల్ ఉందనమాట. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని ఏదో ఇచ్చాను నేను ఇక్కడ. ఇంకా ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఉంది. ఫంక్షన్ వచ్చేసి సమ్ ఏదో ఒకటి ఇస్తున్నాను నేను. ఫస్ట్ లాగ్లో ఏంది పెట్టాలంటే అన్నట్టు ఇస్తుంది, ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి, ద మూమెంట్ మనం ఇలా సేవ్ చేసిన వెంటనే ఒక మెకానిజం రన్ అవుతుంది జావా స్క్రిప్ట్లో. అది ఏంటంటే ఫస్ట్ మెమొరీ క్రియేషన్ ఫేజ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది మనకు అక్కడ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో మెమొరీ, మళ్ళీ కోడ్, ఇది సెకండ్ ఫేజ్ అనమాట. కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యేది. ఫస్ట్ మెమొరీ క్రియేట్ అవుతుంది. అదెలా అంటే కీ కోలన్ వాల్యూ పేర్స్లో క్రియేట్ అవుతుంది. అదేంటి, ఇప్పుడు ఏ ఉంది కదా, ఏకి 10 అని మనం అసైన్ చేసాం. కానీ ఇది ఒకేసారి 10 అని కాదు. ఇదేమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు కోడ్ ఇలా మనం సేవ్ చేసినప్పుడు ఈ 10 ఉండదు, అన్డిఫైన్డ్ అని ఉంటుంది. ఎందుకంటే వేరియబుల్స్ విత్ వేర్ డిక్లరేషన్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే దోస్ వేరియబుల్స్ అసైన్డ్ విత్ ద అన్డిఫైన్డ్ స్పెషల్ కీవర్డ్. అందుకనే ఇక్కడ చూడండి, మనము దాన్ని హోస్టింగ్ అంటూ ఉంటుంది. ఇక్కడ లాగ్ ఆఫ్ ఏ అని పెడితే ఇక్కడ ఇప్పటిదాకా అదేముంటుంది, పర్టికులర్ లైన్లో అసైన్ అయ్యేదాకా అదేముంటుందంటే, సారీ చూడండి, అన్డిఫైన్డ్ అని ఉంది. సో అదే మనము ఇప్పుడు ఈ లైన్కి వచ్చేసాక ఇప్పుడు వాల్యూ అసైన్ అయింది. దీని కిందకి వెళ్ళిపోతే ఏం చేస్తుంది, అది ఏదైతే వాల్యూ అసైన్ చేసినామో దాన్ని పిక్ చేస్తుంది. సో ఇలా అట్ ది మెమొరీ క్రియేషన్ ఫేజ్ ఏమవుతుందంటే వేరియబుల్స్ విత్ వేర్ డిక్లరేషన్స్ అన్డిఫైన్డ్తో క్రియేట్ అవుతాయి. కానీ ఫంక్షన్స్, రెగ్యులర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం తీసుకెళ్ళి మెమొరీలో క్రియేట్ చేస్తుంది. అంటే ఫంక్షన్కి ఏదైతే మెమొరీ కావాలో దాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోతుంది జావా స్క్రిప్ట్ రీజన్లో. ఇక్కడ చూడండి, memory component or variable environment is the place where all the variables and functions are stored as key value pairs. ఇంకా ఈ రెండోది ఉంది చూడండి, ఇది కోడ్ కాంపోనెంట్. ఇది ఇక్కడ ఉంది కదా, దిస్ వన్. ఇదేంటంటే యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనమాట. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యాక్చువల్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వన్ లైన్ ఆఫ్టర్. ఇంకా దీన్ని ఈ కోడ్ ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది అనేది చూడండి. ఇది కోడ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మెమొరీ క్రియేట్ అయింది ఫస్ట్, దాని తర్వాత ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఇన్ ఫస్ట్ ఫేజ్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ విల్ స్టోర్స్ ఎ స్పెషల్ వాల్యూ undefined for the variables, and in case of functions it literally stores whole code of the functions inside the memory space. అదే నేను ఇందాక ఫస్ట్ స్లైడ్లో చూపించింది. మెమొరీలో ఫంక్షన్స్, రెగ్యులర్ ఫంక్షన్స్ అయితే మొత్తం తీసుకెళ్ళి దానికి ఏది కావాలో, మెమొరీ ఎంత కావాలో అక్కడ క్రియేట్ చేసేస్తుంది మొత్తం ఫంక్షన్ని. ఇంకా వేరియబుల్స్ అయితే అన్డిఫైన్డ్తో అసైన్ చేసి వెళ్ళిపోద్ది.
సో ఇప్పుడు ఈ లైన్ ఇది ఉంది కూడా చూడండి. ఇప్పుడు ఈ స్కాన్ ఎలా అవుతుంది అంటే ఎన్ అనేది వెళ్ళిపోయి దానికి ఇక్కడ ఇప్పుడు మెమొరీ అనుకోండి n: అన్డిఫైన్డ్ అని ఉంటుంది. ద మూమెంట్ కోడ్ స్టార్ట్ అయ్యి ఈ లైన్కి వచ్చినాక ఆ అన్డిఫైన్డ్ అనేది ఏమవుతుంది, అన్డిఫైన్డ్ని రీప్లేస్ చేస్తుంది ఈ వాల్యూ ఏదైతే మనం అసైన్ చేసామో 2ని తీసుకుంటుంది. ఇలా మీరు దీన్ని ట్రై చేయండి. ఫంక్షన్ క్లియర్ కట్గా ఇచ్చా, ఏది లేదు. చూడండి, ఫస్ట్ అన్డిఫైన్డ్ ఉంటుంది, తర్వాత 2 అవుతుంది. ఈ స్క్వేర్ అనేది ఉంది ఆల్రెడీ. సో ఈ స్క్వేర్ 2 అనేదాన్ని మనము ఇక్కడ ఏంది లేదు కదా, స్క్వేర్ 4 అనేది కూడా అన్డిఫైన్డ్ ఉంటుంది. తర్వాత ఫంక్షన్ కాల్ చేసి స్క్వేర్ n అని పెడితే మనం ఏదైతే కాల్ చేసి ఉంటామో దాంతో అది కాల్ అవుతుంది. దానికి 4 అని వస్తుంది, ఇంకో దానికి 16 అని వస్తుంది. ఎందుకంటే ఆ ఫంక్షన్స్ 2 సార్లు కాల్ చేసాము విత్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే గైస్, ఇక్కడ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా ఈ మెమరీ క్రియేషన్ ఫేజ్ కానీ, లేకపోతే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది? హలో, నో. సి ఇంకా ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు there is something called as కాల్ స్టాక్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, ఇదే కాల్ స్టాక్ అంటే. చూడండి, ఇది ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ స్టాక్ అనమాట. ఇందులో మొత్తం మన ఏ కోడ్ అయితే ఉంటుందో అంతా ఇందులో రన్ అవుతుంది. అంటే మొత్తం ఏది ఉన్నా ఇక్కడ కాల్ స్టాక్లోనే రన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఏది యూజ్ చేయలేదు, వేరియబుల్స్ ఒక్కటి యూజ్ చేసాం. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సమ్ అనేదాన్ని కాల్ చేస్తాను. జస్ట్ ఏది చూస్తలేదు, ఇది మస్ట్ షో సంథింగ్ నాట్ పాస్డ్. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టడానికి అవ్వట్లా ఇక్కడ. ఓకే డన్. ఈ కాల్ స్టాక్ అనేది సంథింగ్ కాల్డ్ కాల్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ద మూమెంట్ మనము ఒక ఏదైనా ఒకటి ఫైల్ ఇప్పుడు .js అని పెట్టాము, ఆ ఫైల్ని సేవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కాల్ స్టాక్. అదేంటంటే ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఈ కాల్ స్టాక్లో పోయి రన్ అయ్యేది. అంటే ఫస్ట్ వెళ్ళి కూర్చునేది. చూడండి, క్లియర్ కట్గా రాసా ఇక్కడ నేను. చూడండి, ఇది ఇప్పుడు ఇది ఎంటైర్ స్టాక్, ఇదంతా మొత్తం కాల్ స్టాక్ అయితే, చూడండి ఇదంతా కాల్ స్టాక్ అయితే ఫస్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇవి చూడండి, ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ 1, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ 2 అని ఉన్నాయి. ఇవేంటంటే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మల్టిపల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక్కో ఫంక్షన్కి వెళ్ళి ఇలా ఒక సెపరేట్ స్పేస్ క్రియేట్ అవుతుంది ఇలా. ఎందుకంటే ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అనమాట. ఫంక్షన్ అంటే ఫంక్షన్ టు ఇంకో ఫంక్షన్ను ఏమైనా సంబంధం కూడా ఉండదు, ఒకటి డిపెండెన్సీ, అదే ఇండిపెండెంట్ అనమాట ఫంక్షన్. సో అందుకని ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ వెళ్ళి కూర్చుంటుంది. దాని తర్వాత ఫంక్షన్స్ మనం ఇప్పుడు ఏదైనా కాల్ చేసి ఉంటే అవి వెళ్ళి కూర్చుంటాయి. అది దాని మీనింగ్. దీన్ని మీకు ఎలా కన్వే చేయాలంటే చూడండి, ఇప్పుడు అని పెడుతున్నా, ఫంక్షన్ 2 అని పెట్టా ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, సమ్ అనేది కాల్ చేసాం మనం. సమ్ 2 అనేది నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు దానికి నేను రిలేట్ చేయాలి అంటే ఫస్ట్ చూడండి, ఇది ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే మొత్తం ఈ ఫైల్ ఇదంతా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కాల్ స్టాక్లో వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ద మూమెంట్ ఇట్ ఎన్కౌంటర్స్ ఈ లైన్కి వచ్చింది, ఫంక్షన్ కాల్ వచ్చింది కదా, సమ్ అనేది వచ్చిందంటే
అదేం చేస్తుంది, ఇది దానిపైన తీసుకెళ్ళి ఇడ సమ్ అనే దానికి ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకుంటుంది. సో వన్స్ నీ సమ్ అనే ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనుకోండి, అదేం చేస్తుందంటే ఇట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ది కాల్ స్టాక్, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా అందుకే. సో దాని తర్వాత ఏం ఎంటర్ అయింది దీనికి, నెక్స్ట్ ఎన్కౌంటర్ అయింది sum2 అనేది ఎన్కౌంటర్ అయింది. సో sum2 అనేది ఇప్పుడు ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంది కదా, దీని మీద వెళ్ళి అది కూర్చుంటుంది. చూడండి ఇక్కడ ఆర్డర్ కూడా చేశాను నేను 1 2 3 అని. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసాము, అది అయింది. నెక్స్ట్ మన కేసులో ఎక్కడైతే sum2 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసాము, అది సెకండ్. ఇంకా తర్వాత లాస్ట్లో ఏముంది ఇక్కడ చూడండి, ఇంకేది లేదు ప్రింట్ చేయడానికి ఇక్కడ. సో అదేం చేస్తుంది అంటే ఇంకా కాల్ స్టాక్ అనేది ఒక్కటే ఉంటుంది. సో నేనేం చెప్పాను మీకు, జావా స్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్ అని. ఆ సింగిల్ థ్రెడెడ్ ఏంది కాదు, ఈ కాల్ స్టాక్ అనేది ఒక్కటే ఒక్కటి ఉంటుంది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఈ కాల్ స్టాక్ని ఎప్పుడు మనము బ్లాక్ చేయకూడదు, ఎందుకంటే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఈ కాల్ స్టాక్లోనే వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అందుకని ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకేంది లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఆల్టుగెదర్ ఇదంతా నేనేం చెప్పాను, ఈ ఫైల్ మొత్తం టాప్ టు బాటమ్ దాకా అది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అయితే, ఒక్కో ఫంక్షన్ను సెపరేట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయ్యింది. సో ఇవన్నీ క్రియేట్ అయ్యి దీనిలో ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది చేసేది ఏంది లేదనమాట. సో ఏం చేస్తుంది, దాన్ని కూడా కాల్ స్టాక్లోంచి ఎంప్టీ చేసి వెళ్ళిపోతుంది. చూడండి, ఆఫ్టర్ ఆల్ ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ ది స్టాక్ అని. ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెనేషన్ను నీట్గా రాసుంచా, ఒకసారి మీరు చూడండి. కాల్ స్టాక్ ఈజ్ ఎ స్టాక్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ బాటమ్ ఆఫ్ ది స్టాక్ వి విల్ బీ హ్యావింగ్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. whenever function is invoked, a brand new execution context is created. అదే నేను చెప్పాను కదా ఇందాక. And this execution context is put inside the stack. Once the current execution context is done with its execution, it will be removed from the stack and control goes back to global execution context to where it left. ఎక్కడైతే ఇప్పుడు చూడండి where it left అంటే ఇక్కడికి వచ్చింది, ఈ సమ్ అనే దాన్ని కాల్ చేయాలి. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇది ఇక్కడ స్టాప్ చేసింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడికి వస్తుంది మళ్ళీ. సో ఇది అయిపోయిన తర్వాత ఏంది ఫంక్షన్ ఉంది, దీనికి ఇంకొక sum2 అనే దాన్ని కాల్ చేయాలని ఉంది. సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దాని మీద స్టాక్లో పెట్టుకుని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేదాన్ని ఈ కాల్ స్టాక్ అనేదాన్ని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు, అందుకని ఇవన్నీ రాసించాను నేను. చూడండి, దీన్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ స్టాక్ అని కూడా అంటారు, ప్రోగ్రామ్ స్టాక్ అంటారు, కంట్రోల్ స్టాక్ అంటారు, రన్ టైమ్ స్టాక్ అంటారు, మెషిన్ స్టాక్ అంటారు. ఇలా మల్టిపుల్ పేర్లతో పిలుస్తారు. అవి ఏవి పిలిచినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో ఆథర్ ఒక్కోలా రెఫర్ చేసి ఉంటారు దీన్ని. సో అందుకని అదేంటంటే నథింగ్ బట్ ఒక కాల్ స్టాక్, మెయిన్ స్టాక్ అనమాట అది. ఓకే గైస్, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? No. See. ఇక్కడ స్కోపు లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అని. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు స్కోప్ అనేది ఏంటంటే సి వేర్ వి కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ స్పెసిఫిక్ వేరియబుల్ ఆర్ ఫంక్షన్ ఇన్ అవర్ కోడ్ ఈస్ కాల్డ్ యాజ్ స్కోప్ అని. ఇంకా సంథింగ్ కాల్డ్ యాజ్, ఇప్పుడు సి చూడండి, దీన్ని తీసేస్తున్నా, అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు రెఫర్ చేసుకోండి. జస్ట్ మీ ఎక్స్ప్లెనేషన్కి అంతా నేను యూజ్ చేస్తున్నాను, అందులో రాసిన ఎగ్జాంపుల్స్ మీరు నోట్ చేసుకోండి, లేదా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫంక్షన్ అని ఉంది, ఫంక్షన్ ఏంటుంది అక్కడ ఏనా, ఓకే అదే
ఏ ఉంది. ఇప్పుడు దీంట్లో చూడండి var b ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. నేనేం చేశాను, ఇంకో ఫంక్షన్ని కాల్ చేశాను. ఈ ఫంక్షన్ని సారీ ఇప్పుడు ఈ ఫంక్షన్ సి అనేది మనం డిఫైన్ చేయాలి లోపల. చూడండి ఇది ఫంక్షన్ సి లాగ్ ఆఫ్ బి అని పెడుతున్నాను నేను. చూడండి ఇక్కడ మనతో సి బి అనేది ఎక్కడుంది, ఫంక్షన్ ఏలో ఉంది. సిని కాల్ చేసామంటే ఇప్పుడు దీని లోపల బి అనేదాన్ని యూజ్ చేస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి ఈ బి అనేది లేదు, ఇక్కడ ఈ ఫంక్షన్లో లేదు, ఈ ఫంక్షన్లో ప్రెజెంటే లేదు బి అనేది. సో ఏమన్నా ఎర్రర్ త్రో చేస్తుందా, లేదా వెళ్ళి దీని టాప్లో ఉండే బీని తీసుకుంటుందా, ఏం చేస్తుంది అనేది ఈ స్కోప్ అనమాట. ఈ స్కోప్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ ఏదన్నా ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని మనము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా యూజ్ చేయగలగవచ్చు అనేది దీని స్కోప్ అనేది. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే చూడండి ఏ అని కాల్ చేశాను. ఇప్పుడు ఏ అని కాల్ చేస్తే అది ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది సిని ఇప్పుడు కాల్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళింది బి కాన్సోల్ డాట్ లాగ్ బి అని. ఈ బి ఇక్కడ లేదు, లేదా టాప్కి వెళ్ళి దీన్ని తీసుకొని ప్రింట్ చేసిద్దా, లేక ఎర్రర్ త్రో చేస్తుందా, లేదా అన్డిఫైన్డ్ ఇస్తుందా అనేది ఈ స్కోప్ అనే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి సి ఏమొచ్చింది 10 అని వచ్చింది. ఈ 10 ఎక్కడి నుంచి ఫెచ్ అవుతుందంటే చూడండి ఈ బి అనేది ఇక్కడికి వెళ్ళింది. సో ఇది సి థింక్ ఆఫ్ లైక్ దిస్ ఈస్ అవుటర్ ఫంక్షన్. ఆ అవుటర్ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని మనం నెస్ట్ చేసాం చూడండి ఇది. ఓకే నా ఫంక్షన్ అని పెట్టా ఇది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటే ఇక్కడే ప్రింట్ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే ఇక్కడ జరుగుతుంది ఏంటనేది చూడండి. జస్ట్ నేను ఒక డయాగ్రామ్, ఇప్పుడు కాల్ స్టాక్ క్రియేట్ అయింది మనకి. కాల్ స్టాక్లో ఏంటంటే ఫస్ట్ ఏంటి మనకు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, మెమరీ క్రియేట్ అయింది, అదైంది ఇదైంది అంతా అయింది. ఓకే ఇప్పుడు చూడండి ఇది మనకి ఏంది వచ్చింది, ఇక్కడ సి అనేది కాల్ చేయాలి. ఈ సి అనేది కాల్ అవ్వాలి అంటే మనం ఏంటి యూజ్ చేసాం, బి అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ లేదు, అది ఏమైంది అక్కడి నుంచి దాని పేరెంట్ ఏంటి ఈ ఫంక్షన్ ఏ కదా కంటైన్ చేసింది. ఇక్కడ చూడండి దీని లోపలే ఉండేది. ఇక్కడ చూసింది, ఇక్కడ కనిపించని దానికి ఏమైంది 1 లెవెల్ అప్, దాని పేరెంట్లో వెళ్ళి చూసింది ఈ బి అనేది ఈజ్ ఈక్వల్ టు 10. చూడండి ఇక్కడ ఇది సంథింగ్ కాల్డ్ యాజ్ 10 ఇక్కడ దొరికింది. సో 10 ప్రింట్ చేసి వెళ్ళిపోయింది. ఓకే అది ఇంకా ఈ పేరెంట్లోనా లేదు అంటే దాని పేరెంట్కి వెళ్తుందని నేను ఇక్కడ చూపించింది. ఇప్పుడు ఏలోనా లేదంటే దానికి వెళ్తే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో ఉంటే దాన్ని ప్రింట్ చేస్తుంది బి అనేది, లేదంటే లేదు. దాన్ని ఎట్లా మనం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ బి అనేదాన్ని ఫర్ ఇన్స్టెన్స్ ఇది లేదనుకోండి. ఓకే నేనేం చేస్తానంటే గ్లోబల్లో క్రియేట్ చేస్తా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏది ప్రింట్ అయ్యిద్ది అనేది. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ను ఏం చేస్తుంది, విత్ ఇన్ దిస్ లోకల్ స్కోప్ ఈ ఫంక్షన్లో చూస్తుంది ఇక్కడ ఉందా బి లేదు. సో
నెక్స్ట్ ఏంటంటే దాని పేరెంట్లోకి వెళ్ళి చూస్తుంది. ఇక్కడ లేదు, నేను ఇక్కడ మనం కమెంట్ చేసామంటే లేదు అని దాని అర్థం. ఇందాక ఉండింది, సో అందుకని ఇక్కడి నుంచే పిక్ చేసి 10 అని ఇచ్చేది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లేదు, ఇక్కడ దీని పేరెంట్ స్కోప్లోనే లేదు. సో దీని పేరెంట్ స్కోప్ ఏంటి, ఫంక్షన్ అవుటర్ మోస్ట్ ఫంక్షన్ పేరెంట్ స్కోప్ ఏంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఇదంతా ఈ ఫైల్ ఉంది కదా, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో వెతికింది. సో అక్కడ దానికి 1000 అనేది దొరికింది, ఏదో ఒక వాల్యూ ఇక్కడ. అది మనకు ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్ సపోజ్ అక్కడ లేదంటే చూడండి ఏం చూపిస్తుంది, బీస్ నాట్ డిఫైన్డ్ అని. ఓకే, ఇక్కడ గైస్ ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా మిమ్మల్ని, అర్థమవుతుందా లేదా ఇది? అర్థం కావట్లేదా? చూడండి అన్ని ఎనేబుల్ చేసి చెప్తా. ఇక్కడ ఒక వేర్ బి అనేది పెట్టి బి ఈజ్ ఈక్వల్ టు సి, ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది కరెక్ట్గా కాన్సెప్ట్. సి ఇప్పుడు ఈ బి అనేది ఇందులోనే లోకల్లో ఉంటే దీన్ని ఫెచ్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. సో అది ఇక్కడ అవుతుంది. ఇఫ్ సపోజ్ అది ఇక్కడ లేదనుకోండి, స్కోప్ అనేది ఏంటంటే ఇక్కడ ఉంటే దీన్ని యాక్సెస్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఇది ఇక్కడ లేదు అంటే దీని పేరెంట్ స్కోప్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఒక బి ఉంది కాబట్టి 10 అని వస్తుంది. చూడండి 10 దాన్ని పిక్ చేసింది. వాట్ ఇఫ్ ఇక్కడ కూడా లేదు అంటే దాని పేరెంట్ స్కోప్లోకి వెళ్ళి చూస్తుంది, ఏంది 1000 అనేది, దాన్ని ప్రింట్ చేస్తుంది. సి స్కోప్ ఎలా వెళ్తుంది అనేది, ఈ చిన్న ఒక ఈ వేరియబుల్ని వెతుక్కుంటూ ఇన్నర్ మోస్ట్ నుంచి దాని పేరెంట్కి వెళ్ళింది. ఇక్కడ లేదంటే ఆ పేరెంట్ నుంచి దాని పేరెంట్కి వెళ్ళింది. ఇక్కడ దొరికింది కాబట్టి దాన్ని ప్రింట్ చేసింది, ఏది దొరికితే దాన్ని. లేదా ఇక్కడే దొరికితే దీన్నే ప్రింట్ చేస్తుంది. లేదా దీని పేరెంట్ స్కోప్లో వాల్యూ ఉందంటే ఇక్కడ ప్రెజెంట్ లేక దాన్ని పిక్ చేసింది. ఇప్పుడు ఇక్కడ లేదు అంటే దాని పేరెంట్కి వెళ్ళింది. దీన్ని ఏమంటారంటే స్కోప్ చైన్ అంటారు. అదే స్కోప్. సి ఈ వెతకలాట ఉంది కదా, ఇప్పుడు బిని ఇక్కడ చూసేదా లేదా దాని పేరెంట్లో చూసేదా లేదా దాని పేరెంట్లో చూసేదా అనేది, ఇది సంథింగ్ కాల్డ్ యాజ్ లెక్సికల్ స్కోప్. ఈ లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అని చూడండి, అదే లెక్సికల్ స్కోప్. దిస్ నేను ఇక్కడ మార్క్ చేసింది లెక్సికల్ స్కోప్. చూడండి ఇది బి అనే వేరియబుల్ సిలో పుడుకుతోంది, లేదు అక్కడ. ఎక్కడికి వెళ్ళింది, దాని పేరెంట్ ఏది ఫంక్షన్ ఏ, దాని లోపలికి వెళ్ళింది. ఉందనుకోండి తీసుకుంటుంది. ఇక్కడ దొరకలేదంటే దాని పేరెంట్కి వెళ్ళింది. ఇక్కడ లేదు అంటే ఎండ్స్ విత్ నల్, అంటే మనం ఇందాక చూసినట్టు ఇక్కడ కూడా ప్రెజెంట్ లేదు అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ వేరియబుల్ బి అనేది మన కోడ్లోనే లేదు, ఎక్కడ ప్రెజెంట్ లేదు. ఈ లోకల్ ఫంక్షన్ సి లోపల లేదు, ఈ ఫంక్షన్ ఈ లోపల లేదు, ఇంకా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఈ ఫైల్లో ఎక్కడా ప్రెజెంట్ లేదు. సో ఏం చేస్తుంది, అది ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి ఇలా బి ఇస్ నాట్ డిఫైన్డ్, సంథింగ్ కాల్డ్ యాజ్. ఇక్కడ ఏంటంటే చూడండి ఒకటి బిట్వీన్ అన్డిఫైన్డ్ అండ్ నాట్ డిఫైన్డ్. ఇది ఏమొస్తుంది, బి ఇస్ నాట్ డిఫైన్డ్. మనం ఇందాక ఇక్కడ అన్డిఫైన్డ్ అనేది ఏంటంటే డిక్లేర్ వేరియబుల్ అండ్ నాట్ అసైన్డ్ ఎనీ వాల్యూ
JS engine will then say default value as undefined. ఇది undefined. ఇంకా నాట్ డిఫైన్డ్ అంటే ఏంటి? If we try to access the variable which is not present in our code, then we will get not defined as the error. Guys, అర్థమైందా ఇది? ఓకే సార్. ఇంకా చూడండి, ఇది మార్క్ కూడా చేశాను. ఇదేంటంటే లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి చదువుకోండి, నీట్గా ఉందంతా. ఓకే, ఇంకా ఇది చూడండి, ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఏందనేది. స్కోప్ చైన్ అనేది చూడండి, ఈ లెక్సికల్ అనేది ఏంటంటే మీన్స్ హైరార్కీ ఆర్ ఇన్ సీక్వెన్స్, దట్ ఈస్ ఫంక్షన్ సి ఉంది కదా, ఈజ్ లెక్సికలీ సిట్టింగ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ ఏ. సి హియర్ సి ఏముంది, ఫంక్షన్ ఏ లోపల ఉంది, అదే నేను అక్కడ డిస్క్రైబ్ చేశాను. ఓకే, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఫిజికలీ ప్రెజెంట్ ఇన్సైడ్ ది కోడ్ అనమాట. ఇంకా ఈ స్కోప్ చైన్ అనేది ఏంటంటే చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, B is first searched in the local memory, it was not there, then it will go to the parent's lexical environment, and if it founds, then it will stop searching, otherwise it will search us inside the global execution context also. Idi the mechanism of finding the variables inside the memory is called as scope chain. Ide scope chain ఏంటంటే ద మెకానిజం ఆఫ్ ఫైండింగ్. ఇప్పుడు ఈ బి ఉందిడా, ఇక్కడుందా లేదా ఇక్కడుందా లేదా ఎక్కడుందా లేదా అక్కడుందా అనుకొని మనం సెర్చ్ చేసుకుంటే లేదే స్కోప్ చైన్. సో మీకు ఇంత చాలు, ఇది ఇలా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ, whenever the function or variable is not found inside the scope chain, then JavaScript engine will give an reference error saying that variable or function is not defined. అదే నేను ఇంతకు ముందు చూడండి, if you try to access the variables which is not present in our code, then we will get not defined as the error. అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు ఈ నాట్ డిఫైన్డ్ అనేది ఏంటంటే చూడండి, ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్, ఇది లేనే లేదు మన కోడ్లో, ఈ విజయ్ అనేది వేరియబుల్ కాదు, ఏది లేదు, ప్రెజెంట్ లేదు. నేను ట్రైంగ్ టు యాక్సెస్ విజయ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనకు ప్రెజెంట్ ఉండే కోడ్లో ఉండేది మనం చూడాలనుకుంటే చూపిస్తుంది. ఇఫ్ సపోజ్ ఆ వేరియబుల్ అక్కడ లేదు అంటే ఏం చేస్తుంది, త్రోస్ ఎర్రర్. ఓకే, undefined. ఇది ఇంకా ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు ఇవి రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి,
var x ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది, ఏ బి అని కాల్ చేసాము. ఈ ఫంక్షన్ ఏ ఉంది, బి ఉంది. అవేమవుతాయంటే ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఏమవుతుంది, ద మూమెంట్ ఇట్ ఎన్కౌంటర్స్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ కాల్, ఈ ఫంక్షన్ కాల్ ఏ అనేది వచ్చింది అనుకోండి, ఏ లోడ్ అయ్యింది ఫస్ట్. ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అదే చేసుకుని అప్రింట్ చేసి వెళ్ళిపోయింది 10 అనేదాన్ని ఇక్కడ. సో దాని ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దాన్ని కాల్ స్టాక్లో నుంచి డిలీట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్. తర్వాత ఏంటి, దానికి ఇంకో లైన్ ఎన్కౌంటర్ అయింది, బి ఉంది కాల్, సో బీని లోడ్ చేస్తుంది మళ్ళీ. సో బీలో ఏముంది, ఈ ఎక్స్ అనేది 200 ఉంది కాబట్టి దాన్ని ప్రింట్ చేసి వెళ్ళిపోద్ది. సో ఇంక దాని తర్వాత ఏంది లేదు దీనికి ఇంకా. సో తర్వాత గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ని కూడా అది డిలీట్ చేసి అవతలకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదేంటంటే ఫంక్షన్ అనే దానికి ఆల్ టుగెదర్ న్యూ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి నేను ఇది డయాగ్రామ్ వేసింది. ఒక్కో ఫంక్షన్కి ఒక్కో ఇండిపెండెంట్ కాపీ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూడండి ఇది. See, execution context of a function is independent of everything else. As soon as the execution context is created, it will be pushed inside the call stack. Once the function done with its execution, then it will be gets deleted or removed from the call stack, and now control will moves back to the global execution context at the place where we left. అంటే అది ఎక్కడైతే ఇప్పుడు ఫంక్షన్ కాల్ ఏ అనే దాంతో స్టార్ట్ చేసి అది ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది కదా వాపస్ రిటర్న్, అక్కడికి మళ్ళీ కింద ఇంకోటి ఏదైనా ఫంక్షన్ కాల్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని దాన్ని లోడ్ చేసుకుంటుంది. అదే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఓకే, సి ఎవ్రీ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు మనతో ఉంది ఏది, ఫంక్షన్స్ ఏ బి అనేవి, అవి రెండు ఆల్టుగెదర్ ఇండిపెండెంట్ అనమాట. ఒక్కో దానికి ఒక్కో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది, అది దాని మీద. ఓకే, సి మళ్ళీ ఈ గ్లోబల్ స్పేస్ అనేది ఉంది, దీని గురించి మీరు ఏది ఇప్పుడు జస్ట్ దీన్ని నేను ఆ టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇది థియరీ వైజ్. ఇంకా సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక క్లోజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ క్లోజర్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇప్పుడు తెలియకుండానే ఆల్రెడీ మనం చూసేసాం ఆల్రెడీ ఇక్కడ. అదేంటంటే చూడండి, ఏంటంటే ఫంక్షన్ అలాంగ్ విత్ ఇట్స్ lexical scope forms the closure. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఫంక్షన్ ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఏంటి లేదు ఇది, ఆర్ దీన్ని ఇంకో రకంగా చెప్తారు ఏంటంటే బై డిఫాల్ట్ function will be having access to outer function variables. ఇందాక మనం చూసింది అదే చూడండి, ఇది ఇన్నర్ ఫంక్షన్, బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మనం దాన్ని యాక్సెస్ చేస్తాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ మనకు తెలియకుండానే దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాము, కాకపోతే ఇంకొంచెం డీప్ లెవెల్కి వెళ్దాం దాంట్లో. ఇదే ఈ ఫంక్షన్ను పైకి వెళ్ళి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చైల్డ్ ఉంది, ఇప్పుడు మనకు కిడ్స్ ఉన్నారు, కిడ్స్ పేరెంట్స్తో ఏదైనా అడగవచ్చు. పేరెంట్స్తో యాక్సెసిబిలిటీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ దొరకలేదంటే గ్రాండ్ పేరెంట్తో అడుగుతారు.
ఓకే, ఇది కాన్సెప్ట్ అంతే, ఇంకా అంత సింపుల్ మన నార్మల్ వర్డ్స్లో చెప్పాలంటే. బట్ వెరాజ్ ఇది ఉల్టా అవ్వదు అనమాట. ఇలా గ్రాండ్ పేరెంట్ వీళ్ళని అడగకూడదు, మళ్ళీ ఇట్లా రిటర్న్ ఉల్టా అవ్వదు. సో ఓన్లీ ఫ్రమ్ కిడ్, చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ ఈ నుంచి దీనికి కూడా వెళ్ళొచ్చు. చైల్డ్ కెన్ ఆస్క్ విత్ పేరెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్, అంతే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎక్స్ అనేది ఉంది, ఇక్కడ ఏం చేస్తానంటే వేర్ సి అని తీసుకుంటాం, సి ఈజ్ ఈక్వల్ టు 100 అని. ఇక్కడ ఇప్పుడు దీని లోపల ఇంకో ఫంక్షన్ పెడుతున్నాను, ఫంక్షన్ వై అని. ఫంక్షన్ వైలో లాగా సి. ఇప్పుడు నేనేం చేయొచ్చునంటే ఈ సిని ఈ సి ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇప్పుడు వై అనేది ఉంది కదా, ఎందుకంటే స్కోప్ ఎగ్జిస్ట్ అవ్వాలి దానికి. ఇప్పుడు ఈ వైని ఇక్కడ కాల్ చేసి నేనేం చేస్తున్నాను, కిందకు వచ్చి ఈ ఫంక్షన్ ఎక్స్ ఉంది కదా, అవుటర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను నేను. సి 100 ప్రింట్ అవుతుంది, ఇక్కడ 100 ఇచ్చాము, సో 100 ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ వై ఉంది, దీని లోపల పుడికింది లేదు, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ ఉంది, సో దాన్ని పట్టుకొని వచ్చేసింది. సో దీన్ని ఇంకా డీప్ లెవెల్ నెస్టింగ్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, కాపీ చేసుకుంటున్నా. దీని లోపల ఇది ఇన్నర్ ఫంక్షన్ కదా, దీని లోపల ఇంకో ఫంక్షన్ పెడతాను నేను. లాగా లెట్స్ సే ఇక్కడ వేర్ డి ఈజ్ ఈక్వల్ టు 2000 ఇస్తున్నాను. ఇక్కడ దీన్ని ట్రైన్ టు యాక్సెస్ నేను ఇప్పుడు. సో దీనికి స్కోప్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనం దాన్ని కంపల్సరీ కాల్ చేయాలి. ఇలా ఈ ఫంక్షన్ ఎక్కడైతే అయిపోయిందో అక్కడ దాన్ని కాల్ చేసేయాలి. ఈ ఫంక్షన్ వై అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి నేనేం చేశా, అది అయిపోయిన తర్వాత కాల్ చేశాను. సేమ్ అలాగే ఈ ఫంక్షన్ ఏది ఇన్నర్లో ఇన్నర్ ఫంక్షన్ ఉంది కదా, ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ జెడ్ అనేది. సో అదే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ని చోట్ల నుంచి మనం దాన్ని రిటర్న్ చేస్తున్నా అంటే కాల్ చేస్తున్నా, అది ఆ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి ఆ వాల్యూస్ వస్తున్నాయనే దాన్ని గుర్తుంచుకుంటాండి. అది దాని మీనింగ్, యాక్చువల్ క్లోజర్ అంటే. చూడండి ఇప్పుడు డి అనేది ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని పిక్ చేసుకొని, ఇవందో మనం ఇంత డీప్ నెస్టింగ్ పెట్టినా కూడా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దానికి రెఫరెన్స్ ఉంటుంది, దానికి మెమరీ స్నాప్షాట్ ఉంటుంది. ఏంటంటే functions will remembers from where they are coming or getting returned. దీన్ని ఏమంటారంటే సింపుల్గా functions will have a
memory reference where they are getting values. ఓకే, నథింగ్ బట్ క్లోజర్. అంటే ఇన్ని ఉన్నా కూడా మనతో అవి ఏం చేస్తున్నాయి, ఈ వాల్యూస్ని రిమెంబర్ చేసుకుంటున్నాయి. ఓకే, దాన్నే క్లోజర్ అంటారు. ఫంక్షన్ అలాంగ్ విత్ ఇట్స్ లెక్సికల్ స్కోప్. చూడండి ఇప్పుడు ఈ డి లెక్సికల్ స్కోప్ అంటే ఏంది, చైల్డ్ కెన్ ఆస్క్ ఫర్ ఇట్స్ పేరెంట్. ఇక్కడ దొరకలేదు అనుకోండి, దాని పేరెంట్తో అడగొచ్చు, ఇక్కడ అడగొచ్చు. ఇప్పుడు చూడండి లాగా సి అని ఉంది, ఇంకా డీప్నెస్ చేస్తే సి పెట్టిన, సి అనేది ఎక్కడుంది చూడండి, జడ్ ఉందా, జడ్ లోపల ఉందా సి అనేది, లేదు, పైకి వెళ్ళింది 1 లెవెల్ అప్, ఇక్కడ లేదు సి ఫంక్షన్ వైలో, మళ్ళీ 1 లెవెల్ అప్ పోయింది పైకి, సి ఉంది. సో పట్టుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. చూడండి ఇలా ఆ ఫంక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి ఏ వాల్యూని రెఫర్ చేస్తున్నాయి అనేది వాటికి ఒక మెమొరీ రెఫరెన్స్ ఉంటుంది. అవి గుర్తుంచుకుంటాయి అన్నమాట, ఎక్కడి నుంచి వాల్యూ నేను తెచ్చుకుంటున్నాను అనేదాన్ని. ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే క్లోజర్. సో ఇవన్దో మనము ఆ వేరియబుల్ మనతో లేకున్నా కూడా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత విల్ బి హ్యావింగ్ ఏ స్కోప్ ఎగ్జిస్ట్ ఫర్ దట్ పర్టికులర్ వేరియబుల్. సో దాన్నే క్లోజర్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ అలాంగ్ విత్ ఇట్స్ లెక్సికల్ స్కోప్ అంటే ఇదే, ఇక్కడ ఉందా లేదు, దీనికి వెళ్ళు, ఇక్కడ లేదు, పైకి వెళ్ళు 1 లెవెల్ అప్, అక్కడికి వెళ్ళి తీసుకురావడమే, ఎక్కడి నుంచి వాల్యూస్ తెచ్చుకుంటున్నాను అనే దాన్ని రిమెంబర్ చేసుకునేదే క్లోజర్ అంటారు. సో దీంట్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే by using closures only we are able to manage the state in the web applications. స్టేట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. దీన్ని happens only because of ఈ స్టేట్ మేనేజ్మెంట్ అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్. యాంగులర్కి వస్తే స్టేట్ మేనేజ్మెంట్ యాంగులర్లో స్టేట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎన్జిఆర్ఎక్స్. ఓకే, ఇంకా రియాక్ట్లో వచ్చేసి ఎక్కువగా యూజ్ చేసేది రిడాక్స్ అని ఉంటుంది. ఇది డిజైన్ ప్యాటర్న్. యాక్చువల్లీ ఈ రిడాక్స్ ప్యాటర్న్ యూజ్ చేసుకునే ఎన్జిఆర్ఎక్స్ కూడా చేసింది. సో ఇక్కడ హుక్స్ కూడా ఉంటాయి, వాటితో చేస్తారు స్టేట్ మేనేజ్మెంట్. అన్నిటికీ బేస్ పాయింట్ వచ్చేసి ఈ క్లోజర్స్ అన్నమాట. ఈ క్లోజర్స్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్లనే జావా స్క్రిప్ట్లో మనకు ఏంటి ఈ అప్లికేషన్ని స్టేట్ మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్ట్ తీసుకోండి. ఇప్పుడు మనం షాపింగ్ కార్ట్ లోపలికి వెళ్ళాం, ఏవో ఒక 4-5 ఐటమ్స్ చూస్ చేసుకుని కార్ట్లోకి యాడ్ చేసాం. కార్ట్లోకి యాడ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. ఎప్పుడో ఇంకో 2-3 డేస్ 4 డేస్ తర్వాత వెళ్ళి చూసినా మనం ఏదైతే యాడ్ చేసి ఉంటామో అవి కార్ట్లో ఉంటాయి. దట్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. అదే స్టేట్ మేనేజ్మెంట్ అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇది క్లోజర్ గైస్. స్టాపింగ్ ద క్లాస్ నౌ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో. No.